డైట్ చేస్తున్నప్పుడు బనానాని పక్కన పెట్టేయాలి. దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే వెయిట్ లాస్కి బదులు వెయిట్ గెయిన్ అవుతామని మీలో చాలామంది దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? దాని గురించి ఫుల్గా డిస్కస్ చేసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్ని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకు అన్ని సీజన్స్లో దొరికే ఈజీగా అవైలబుల్గా ఉండే ఫ్రూట్ బనానా, అండ్ దట్ టు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అన్నమాట. సో ఇది వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అంటే నమ్ముతారా? అది ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఒక మీడియం సైజ్ బనానా తిన్నప్పుడు మనకు అరౌండ్ 100 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మన బాడీకి వస్తుందన్నమాట. దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉండడం ద్వారా ఇది మనకు ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. అండ్ దాంతోపాటు ఎక్కువ పండిన బనానా కాకుండా మామూలుగా మీడియంగా రైప్ అయిన బనానాని తీసుకోవడం ద్వారా దీంట్లో రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ వల్ల మన ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో ఎక్కువ శాతం పొటాషియం లభిస్తుంది. అది మన బాడీలో వాటర్ అక్యూములేట్ కాకుండా మనకు ఎటువంటి గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఒక న్యాచురల్ స్వీట్నెస్ ఉండడం ద్వారా మనకు ఎటువంటి స్వీట్ క్రేవింగ్స్ రాకుండా మన డైట్ జర్నీని ఈజీగా కొనసాగించవచ్చు. అండ్ వెయిట్ లాస్లో కూడా ఇలా హెల్ప్ అవుతుంది. మరి ఈ బనానాని ఏ టైంలో తీసుకుంటే మన వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా? ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి, లేదా ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ప్రీ వర్కౌట్ స్నాక్గా తీసుకున్నప్పుడు దీంట్లో ఉన్న క్యాలరీస్ మనకు ఎక్సర్సైజ్లో హెల్ప్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఎప్పుడన్నా మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ ఆకలి అనిపించినప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్ టైంలో మనము చాలా జంక్ తినేస్తూ ఉంటాము. ఆ టైంలో బనానా తీసుకుంటే మనకు స్వీట్ క్రేవింగ్స్ రాకుండా హెల్ప్ అవుతాయి. అంతేకాని లేట్ నైట్ తీసుకోవడం ద్వారా అండ్ హెవీ మీల్స్ అయిపోయిన తర్వాత ఒక డెజర్ట్గా తిన్నాము అంటే వెయిట్ గెయిన్ అయిపోతాము. సో వెయిట్ లాస్ కావాలి అంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనూ లేదా ప్రీ వర్కౌట్ టైంలోనూ అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకుంటే హెల్ప్ అవుతుంది. మరి ఈ బనానాని ఎలా తీసుకుంటే హెల్ప్ అవుతుంది అని అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్మూతీగా ఒక బనానాతో పాటు కొన్ని నట్స్ అండ్ పెరుగుని యాడ్ చేయడంతో మనకు హెల్తీ స్మూతీ తయారవుతుంది. అలా తీసుకున్నప్పుడు మన బాడీకి వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా పండిన బనానా కాకుండా కొంచెము మీడియంగా పండిన బనానా తీసుకోవడం ద్వారా దీంట్లో లో గ్లైసిమిక్ ఇంపాక్ట్ మన బాడీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా తీసుకోవడం ద్వారా మనకు షుగర్ క్రేవింగ్స్ రావు. అండ్ దాంతోపాటు బనానా తినడము ఫాస్ట్గా తినకూడదు. ఈజీగా మెల్లగా నములుతూ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన బాడీలో షుగర్ రిలీజ్ని స్లో డౌన్ చేస్తుంది అండ్ ఇన్సులిన్ స్పైక్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ఇలా అన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక డాక్టర్ సూపర్విజన్లో వెయిట్ లాస్ అవ్వాలి హెల్తీ వేలో అని అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మా వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్ని కాంటాక్ట్ చేయొచ్చు. అదేనండి, డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్. నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను నంబర్స్. ఈ నంబర్స్కి కాల్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా దగ్గర ప్రతి మంత్ 1st ఆఫ్ ద మంత్కి 16th ఆఫ్ ద మంత్కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ అన్ని ఫుడ్స్ని తింటూ మీ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాలెడ్జబుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.